Om Gurubhyo Namaha. Dasapoda, 29th October 2021. Page number 300, point number 6 of chapter 6, the signs of a Mahanta. ఎందుకంటే ముందు ఒక పాయింట్ ఎన్నికెళ్ళి కంటిన్యూషన్ చేద్దాం. One should know how to ask questions, how to answer them, how to interpret the difficult statements, and one should also be able to give satisfaction to all. అక్కడికి ఆపాము నిన్న. Such a man has premonition of future happenings. He has a good logical thinking with enough shrewdness, and he understands any subject thoroughly by constant thinking. Sorry. వ్యక్తికి భవిష్యత్తులో జరగబోయి ముందుగా తెలుస్తాయి. ఆయనకేమో లాజికల్ ఆలోచన ఉంటుంది, తగినటువంటి తెలివితోటి ఆయన సబ్జెక్ట్ ఏదైనా కూడా పూర్తిగా అర్థం చేసుకుంటాడు, నిరంతరాయంగా దాన్ని చింతన చేయడం అని. One who has these qualities is really the intelligent Mahanta, a spiritual personage who has organizing power. Any other person is of no importance and not durable. ఎవరికైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో ఆయన నిజంగా తెలివైనటువంటి ఆధ్యాత్మికమైన వ్యక్తి. అంటే ఆయనకి ఆర్గనైజింగ్ పవర్ ఉంది. మిగతా ఏవైతేనా అంత ముఖ్యమైన వాడు అండ్ నాట్, అంటే అంత ముఖ్యమైన వాడు, అంత డ్యూరబుల్, అంటే కంటిన్యూస్ గా వర్క్ ఉన్నవాడు కాదు. One who knows the priority of every situation, has a knowledge of writing on any subject, knows poetry and great maxims, and who can conceive and guess what are the good signs of any gathering or requirements of any conference, is a Mahanta. ఏ వ్యక్తి అయితే ప్రొప్రైటీ ఆఫ్ ఎవ్రీ సిచ్యుయేషన్, ప్రతి సిచ్యుయేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటాడో ఆయనకి ఏ విషయమైనా రాసే జ్ఞానం అన్నది ఉంటుంది. ఆయనకి కవిత్వం వస్తుంది, గొప్ప గొప్ప మ్యాగజైన్స్ అంటే తెలుగులో ఏమంటామండి? తెలుగులో ఏమనాలి? కారు కూడా కాదు. గరిష్టాలు అని ఉంది మేడం. గరిష్టాలు అంట. మ్యాక్సిమం అంటే సూక్తులు, ధర్మము, నిబంధన, మూల సూత్రము, సిద్ధాంతము, సూక్తులు అని ఉంది. అదే ధర్మము, నిబంధన. అది అలాంటి వ్యక్తికి నాలెడ్జ్ ఆఫ్ రైటింగ్ ఎనీ సబ్జెక్ట్, ఏ విషయం మీదైనా ఆయన రాయగలడు. ఆయనకి కవిత్వమును, సూక్తులు తెలుస్తాయి. ఆయన ఏదైనా ఊహించగలడు. ఏదైతే మంచి లక్షణాలు అయితే ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎనీ కాన్ఫరెన్స్, ఏ రకమైన కాన్ఫరెన్స్ ఏం అవసరము, ఇవన్నీ కూడా తెలిసిన వాడిని మహంత అని అంటారు. నెక్స్ట్ ఈరోజు పంపించింది ఓపెన్ చేయండి. ఫోన్ అలా తిరుగుతూనే ఉంటుంది. ఓకే, 9th పాయింట్ కదా. He is eager to remain alone. He learns by heart important things or goes deeper to find the hidden meaning of the books. ఆయన ఒంటరిగా ఉండడం ఎక్కువ ఇష్టం, ఆసక్తి చూస్తాడు. ఆయన
ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా కంఠస్థం పెట్టిస్తాడు. ఆయన ఇంకా అంతర్ అంటే గుప్తంగా ఉన్నటువంటి అర్థాలు పుస్తకంలోని ఆయన ఏం చేస్తాడంటే ఆ లోతుల్లోకి వెళ్తాడు అవి తెలుసుకోవడానికి. He who learns first and then teaches attains great position, and he solves the problems of those who are in difficulty by using wisdom and discrimination. అది ఎవరికైతే మొట్టమొదటిగా నేర్చుకుని తర్వాత బోధిస్తాడనమాట. ఆ తర్వాత ఆయన గొప్ప పొజిషన్ సంపాదిస్తాడు. ఆయన అన్ని రకాలైన సమస్యలను పరిష్కరిస్తాడు. ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళ సమస్యని ఆయన జ్ఞానాన్ని, వివేకాన్ని ఉపయోగించి పరిష్కరిస్తాడు. He writes beautifully, reads beautifully, talks beautifully, and walks, acts gracefully. He shows to others by his example what is good devotion, good wisdom, and real desirelessness. ఆయన సౌందర్యంగా రాస్తాడు, చదువుతాడు. అదే విధంగా మాట్లాడడం కూడా సౌందర్యంగానే మాట్లాడతాడు. ఆయన నడిచే విధానం కూడా ఎంతో గ్రేస్ఫుల్గా ఉంటుందన్నమాట. అయితే ఆయన తన ఉదాహరణ ద్వారా ఇతరులకు బోధిస్తాడు. ఏది మంచిది, మంచి భక్తి అని, ఏదైతే మంచి జ్ఞానం, ఏదైతే కోరిక లేని విషయతనము, ఇవన్నీ కూడా తను జీవించి ఇతరులకు బోధపరుస్తాడు తన జీవితం ద్వారా. He likes to make effort. He comes forward boldly in various critical positions. He advances courageously and does not hide himself. ఆయన ప్రయత్నించడానికి ఇష్టపడతాడు. ఆయన ధైర్యంగా ముందుకు రావడానికి ఇష్టపడతాడు. రకరకాలైనటువంటి చిక్కు సమస్యల్లో కూడాను ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళి ఎప్పుడు దాంకోడు, అంటే వెనక ఉండడం, గుప్తంగా ఉండడం, అంటే ఎవరికి తెలియకుండా దాంకుని ఉండడం. He knows how to act wisely in different situations. He knows how to handle various complex problems while remaining aloof himself from danger in those problems. ఏ విధంగా తెలివిగా కష్టమైన పరిస్థితుల్లో తెలివిగా ఎలా ప్రవర్తించాలి ఆయనకి తెలుస్తుంది. అదే విధంగా అలా క్లిష్టమైన సమస్యలను తాను దూరంగానూ ఉంటూనే ఎలా పరిష్కరించాలో ఆయన తెలుసు, ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. అంటే అపాయం నుంచి తప్పించడం, అలాంటి సమస్యల నుంచి ఎలా తప్పించాలో ఆయన తెలుసు. His presence is felt in all places, but he cannot be found in a fixed place. He becomes invisible silently from any place, like the Antaratman who is hidden in his own place. హిస్ ప్రెజెన్స్ అంటే ఆయన యొక్క ప్రెజెన్సే అన్ని స్థలాలలోనూ మనం ఆయన పొందగలం. కానీ ఆయన ఎక్కడా అతన్ని మనం పట్టుకోలేము. ఒక పర్టికులర్ ఫిక్స్డ్ ప్లేస్ లో మాత్రం ఆయన దొరకదు. ఆయన ఎక్కడికక్కడే చాలా సైలెంట్ గా అదృష్టం అయిపోతూ ఉంటాడు. ఏ స్థలంలోంచైనా ఏ విధంగా అంతరాత్మ ఉంటుందో ఎప్పుడు అంతరాత్మ అన్నిటిలోని దాక్కుని ఉన్నట్టుగా ఆయన అంతటా ఉన్నా ఎక్కడా ఎవరికి దొరకకుండా ఉంటారు. There is nothing else than his existence, but if we search for him, he is not visible. He remains out of sight, but directs all the creatures. There is nothing else. అంటే ఆయన ఎగ్జిస్టెన్స్ తప్ప ఇంకేమీ ఉండదు. కానీ మనం వెతుకితే మాత్రం ఆయన దృశ్యంగా కనబడు. ఆయన ఎప్పుడు కూడా దృష్టికి ఆవలే ఉంటాడు. కానీ అన్ని జీవులని నడిపిస్తూ ఉంటాడు. Similar to that Antaratman, the Mahanta instructs
and enlightens many people and gives explanations about all the branches of knowledge, both the secular and the subtle. అంతరాత్మలాగే మహంత అన్న గొప్ప వ్యక్తి కూడా ఇతరులకు బోధిస్తూ ఉంటాడు, అందరినీ జ్ఞానవంతుల్ని చేస్తూ ఉంటాడు. ఆయన ప్రతిదానికి వివరణలు ఇస్తాడు, అన్ని రకాలైన జ్ఞాన విషయంలో అన్ని శాఖలను. ఆయన మతపరమైనవి, సూక్ష్మతరమైనవి అన్నిటినీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలరు. When people get knowledge from the Mahanta, it is but natural that they become his followers. Such is the greatness of the Mahanta's wisdom. ప్రజలు ఎప్పుడైతే మహంత నుంచి జ్ఞానం పొందుతున్నారో ఆయనకి సహజమైన స్థితి అన్నమాట. వాళ్ళు ఆయన శిష్యులు అయిపోతూ ఉంటారు, ఆయన ఫాలోవర్స్ అయిపోతారు. అది మహాంత యొక్క గొప్ప జ్ఞానం. He knows how to uphold the morality and justice. He neither does injustice himself, allows others to do injustice. He knows how to solve the difficult situations. ఆయనకి న్యాయము, నీతిని ఏ విధంగా అప్హోల్డ్ అంటే పైకి తీసుకురావాలి ఆయనకు బాగా తెలుసు అన్నమాట. ఆయన ఎప్పుడు కూడా అన్యాయంగా కానీ ఉండడు, ఇతరులను అన్యాయంగా ఉండనివ్వడు. ఆయనకి కష్టమైనటువంటి పరిస్థితుల్ని ఎలాగ సాల్వ్ చేయాలి, పరిష్కరించాలో తెలుసు. Such a man with such good qualities becomes the supporter of many people. The servant of God, Raghunath Swami Ramadas bracketlo, says that good qualities should be imbibed. అటువంటి వ్యక్తి అలాంటి లక్షణాలతో ప్రతి వాళ్ళకి తాను ఎంతో మంది ప్రజలకు సపోర్ట్ అంటే దన్నుగా ఉంటాడు. ఆయన భగవంతుడి సేవకుడుగా, రఘునాథుడి అంటే రాముడి యొక్క సేవకుడుగా ఉంటాడంటే స్వామి రామదాసు నిర్దేశం చెప్తున్నాడు అన్నమాట. గుడ్ క్వాలిటీస్ షుడ్ బి ఇంబైబ్, అలాంటి మంచి లక్షణాలని ఉండాలి అని. Thus, in the 11th Dashka of Dasavoda, in the dialogue between the Guru and the disciple, this 6th chapter by name, Science of Mahanta, is completed here. మహంత అంటే మహాత్ముడు అన్నమాట. ఈ విధంగా దాసబోధన గురుశిష్య సంవాదంలో 11వ దశకంలో మహాత్ముడి యొక్క లక్షణాలు అనే 6వ చాప్టర్ అయిపోయింది. ఇంకా Chapter 7, the ever moving river. నిరంతరం ప్రవహించే నది. Sri Ram, there is an ever moving river Ganga which is hidden. By remembering its name, the world becomes pure. You should test this by experience. This is not a lie. This Ganga is the stream of divine energy, creative power of God. ఒక నిరంతరం ప్రవహించే ఒక నది గంగా నది అన్నది అది ఎప్పుడు గుప్తంగానే ఉంటుంది. దాని పేరును గుర్తు చేసుకోగానే ప్రపంచం అంతా పవిత్రం అవుతుంది. మీరు ఇది కావాలంటే మీ అనుభవంతో పరీక్షించవచ్చు. ఇది ఒక అబద్ధం కాదు. ఈ గంగా అనగానే ఇక్కడ దైవ శక్తి, సృజనాత్మకమైన భగవత్ శక్తి. It started from the eternal, unmoving principle. It flows downward with great force. It is flowing continuously, but nobody has seen it. ఇది శాశ్వతమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక ప్రిన్సిపల్ నుంచి, అంటే తత్వం నుంచే మొదలైంది. అది ఎప్పుడు కిందకి ప్రవహిస్తూ శక్తితో ప్రవహిస్తుంది. అది నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటుంది, కానీ ఎవరు దాన్ని చూడలేదు. In this river, there are turns and twists. There are whirlpools, the upward gush of water, ripples, the springs, many waves, and its flow is being cut partially at some places.
ఈ నదిలో ఎన్నో మలుపులు, ట్విస్ట్లన్నా మలుపులే ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఎన్నో సుడిగుండాలు, కిందకి ప్రవహించే ధారలు, కిందకి వెళ్ళే నీరు, కెరటాలు, ఊటలు, ఎన్నో కెరటాలు వేస్తుంటాయి. ఇవి ఫ్లో అంటే దాని యొక్క ప్రవాహం అది కొంత భాగము కొన్ని చోట్ల కట్ అయిపోయి ఉంటుంది. There are various dancing waves, streams, spades, floods, roller waves, small currents and cross currents, murmuring and whispering soft flows, etc., as also waterfalls and very fast water courses. అక్కడ డ్యాన్స్ చేసేటటువంటి కెరటాలు, ప్రవాహాలు, స్పేట్స్ అంటే ఏమిటో తెలియదండి. చూస్తాను మేడం. స్పేట్స్ అంటే రాశి. రాసులా ఇంకా ఏముందా? అదే ఉంది మేడం. అకరెన్స్ ఆఫ్ ఎ వాటర్ ఫ్లో రిజల్టింగ్ ఫ్రమ్ సడన్ రెయిన్ ఆర్ మెల్టింగ్ స్నో. ఇంకెలా రాసు ప్రవాహాలు, తర్వాత రోల్ అవుతున్నటువంటి కెరటాలు, చిన్న ప్రవాహాలు, అడ్డు ప్రవాహాలు, ధ్వనితో చేసి అంటే గుసగుసలాడుతున్నటువంటి సాఫ్ట్ గా ఉన్నటువంటి ప్రవాహాలు, యాజ్ ఆల్సో వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ లాగా చాలా ఫాస్ట్ గా వెళ్ళే వాటర్ యొక్క కోర్స్ అంటే వాటర్ వెళ్ళేటటువంటి మార్గాలు అలా ఉంటాయి. There is foam, bulging water collections, water running anywhere very speedily with the innumerable drops sprinkling on the banks. అక్కడ మూడంతా నొరగా వాటర్ కలెక్షన్స్ అన్నవేమో ఇలా పైకి అంటే సముదాయాలు పైకి లాగా ముదికి వస్తూ ఉంటాయి. నీరు అన్ని వైపులా ఏ దిశ అయినా సరే చాలా వేగవంతంగా అనేకమైనటువంటి నీటి చుక్కలతో జల్లుతూ ఒడ్డుకి జల్లుతూ వెళ్తూ ఉంటుంది. Lots of refuse is being carried with the flow. There are cataracts, there are stones and pebbles, there are rocks, small islands and water flows around them. క్యాటరాక్ట్ అంటే కూడా లైక్ ఏమో ఒకసారి చూస్తారా? అంటే మనం అనుకున్న క్యాటరాక్ట్ క్యాటరాక్ట్ అంటే ఆకాశగంగా సెలయేరు అని ఉంది మేడం. ఆకాశగంగా సెలయేరు. సెలయేరు చూసారా? చాలా ఇంట్రెస్టింగ్. అదే ఎంతో చెత్త అది కూడా అది తీసుకెళ్తూ ఉంటుంది ఆ ప్రవాహం. అక్కడ సెలయేళ్ళు ఉంటాయి, నదులు, అదే రాళ్ళు, చిన్న చిన్న గులకరాళ్ళు, పెద్ద రాళ్ళు, చిన్న ద్వీపాలు అండ్ నీరు చుట్టూరా అన్ని వైపులకి ప్రవహిస్తుంది, వాటి చుట్టూరా ప్రవహిస్తుంటుంది. By force of the current, soft earth gets loosened and carried downwards, while hard rocky parts of the earth still remain. This means the flow of the energy from high planes of nature has eroded the subtle finer thoughts, and hard crude things of life have survived because the flow of river is towards them and not over and beyond them. అంటే ఈ ప్రవాహాల యొక్క శక్తి వల్ల చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఈ భూమి లూజ్ అయిపోతుంది, అదేమో కిందకి తీసుకెళ్ళబడుతుంది. గట్టి రాళ్ళు అన్నవి అంటే భూమిలో ఉన్న భాగాలే అవి అలాగే ఉండిపోతాయి. దాని అర్థం ఏంటంటే ఈ శక్తి ప్రవాహం అనేది ఉన్నతమైన స్థలం నుంచి
అంటే ప్రకృతి పరంగా అది ఇరోడ్ అంటే అంటే మామూలుగానే ఇప్పుడు భూమిని బీటలు వారేటట్టుగా కట్ చేసే దాన్ని ఇరోడింగ్ అంటారు. అలాగే దాన్ని కట్ చేసేస్తుంది అనమాట. సూక్ష్మాతి సూక్ష్మంగా అయిన ఆలోచనలని అది ఛేదించేస్తుంది. అంటే ఇక్కడ భూమి అనే బదులు మన సూక్ష్మమైన ఆలోచనలని పెద్దగా అంటే హార్డ్గా గట్టిగా క్రూడ్గా ఉన్న విషయాల్ని మాత్రం అవి అక్కడే ఉండిపోతాయి. ఎందుకంటే ఆ నదీ ప్రవాహం అన్నది వాటి వైపే వెళ్తూ ఉంటుంది. అండ్ అది దాని పైనుంచి దానికి ఆవలకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ నాట్ ఓవర్ అండ్ బియాండ్ దెమ్, వాటి ఆవలకి కానీ వాటి పైనుంచి కానీ కాదు. అలాంటి పెద్ద పెద్ద సమస్యల దగ్గరికి, అంటే పెద్ద పెద్ద జీవితంలో ఉన్న పెద్ద పెద్ద విషయాల దగ్గరికి వస్తుందన్నమాట ఆ శక్తి ప్రవాహం. In this river, some are carried down, some are caught in the whirlpool, some are caught topsy-turvy in hard crevices of rocks. Bracket lo, many souls are carried away, some are caught in family life and caught upside down in passion, lust, etc. ఈ నదిలో కొన్నేమోని అలాగే ఆ నది పట్టుకుపోతుంది, కొన్నేమో గట్టిగా పట్టబడిపోయి ఆ సుడిగుండంలో పట్టుకుపోబడతాయి. కొన్ని టఫీ టెర్రీ అంటే తలకిందులు అనమాట. పెద్ద పెద్ద హార్డ్గా ఉన్నటువంటి అంటే ఈ క్రివైసెస్ అంటే పగుళ్ళలోని తలకిందులుగాను ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. రాళ్ల యొక్క పెద్ద పగుళ్ళలో కొన్ని అక్కడే ఉండిపోతాయి. దీని అర్థం ఏంటంటే ఎన్నో ఆత్మలు పట్టుకెళ్ళబడిపోతాయి. కొంతమంది పట్టుకోబడతారు, అంటే కుటుంబంతో, కుటుంబమే బంధించేస్తుంది, కుటుంబ జీవితంలో బంధించబడతారు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి భావావేశాలు, వాళ్ళకు ఉన్నటువంటి అంటే లక్స్ అంటే ఏమన్నామని తెలుసుకొని మర్చిపోయినప్పుడు అంటే భోగ మొదలైన వాటిలోని వాళ్ళు తలకిందులు అయిపోతుంటారు. Some are forcefully beaten down on rocks, some are dead by being crushed, and some are swollen by water. These are the miserable conditions of souls. కొంతమంది ఏమో రాళ్ళకి గట్టిగా కొట్టబడతారు ఆ కరెంట్ వల్ల. కొన్ని చనిపోయి అక్కడ క్రష్ అయిపోతాయి అన్నమాట. కొన్ని వాచిపోయినట్టు అంటే నీటి వల్ల అవుతాయి. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏమో ఈ మిజరబుల్ అంటే బాధాకరమైన పరిస్థితుల్లో ఉంటారు కొన్ని అని అర్థం అన్నమాట. దీస్ ఆర్ ద మిజరబుల్ కండిషన్స్. అంటే ఆత్మలు ఏ విధంగా అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారు, కొట్టబడతారు, అలాగే క్రష్ అయిపోయి పడుతూ ఉంటారు, కొంతమందికి వాచిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉంటారు మనుషులు కూడా అని చెప్పడం కొన్ని ఆత్మలు. Some are specially endowed with great vigor. They swam up to the head of this river. They became purified by the glimpse of the beginning of this river and became sacred themselves. కొంతమంది ప్రత్యేకంగా గొప్ప శక్తి తోటి ఉంటారు, ఇవ్వబడుతుంది వాళ్ళు. కొంతమంది అందులో ఈదుతారు. అంటే హెడ్ ఆఫ్ ద రివర్ అంటే అప్ టు ద హెడ్ ఆఫ్ ద రివర్, ఆ రివర్ యొక్క రివర్ వరకు వాళ్ళు పవిత్రులై వాటి ఈ నది యొక్క గ్లిమ్స్ అంటే చూపుకి వాళ్ళు పవిత్రులైపోతారు, వాళ్ళు పవిత్రం చేసుకుంటారు. There are the abodes of gods like Brahma, the creator, the abode of the rulers of the universe, and there they all can see the river in its flow, not downwards but upwards, and all meet with each other in that state. అక్కడ బ్రహ్మ యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క నివాస స్థానం, ఆ విధంగానే మిగతా పరిపాలకులు, జగత్తు యొక్క పరిపాలకుల యొక్క నివాస స్థానాలు అండ్ అవన్నీ కూడా ఈ నదిలో మనం ప్రవహించడం చూడొచ్చు. అవి కిందకి కాదు మీదకి, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఆ స్థితిలో కలుస్తూ ఉంటాయి, ప్రవాహంలోనే కలుస్తాయి.
There is nothing so pure as that water, and there is nothing as energetic as that water. It should be called the god Narayana in the form of water. ఉమ్. అంత పవిత్రం, ఆ నీరు లాంటి పవిత్రమైనది ఇంకోటి ఇది లేదు. అంత శక్తివంతమైనది కూడా, అంటే అలాంటిది ఇంకోటి ఏమీ లేదు. అందుకనే దాన్ని భగవంతుడైన నారాయణుడిగా అతను నీరు రూపంలో ఉన్న నారాయణుడి అని చెప్పుకోవచ్చు. This great river has its root in the highest space, and it flows through the three worlds of heaven, the astral plane, the mortal world, and the nether worlds continuously. ఈ గొప్ప నది అన్నది దాని మూలాలు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్పేస్ లోనే ఉన్నాయి. అది ఎప్పుడు కూడా 3 లోకాల ద్వారా, అంటే స్వర్గము, ఆ తర్వాత యాస్ట్రల్ ప్లేన్ అంటే కామలోకం, తర్వాత మోర్టల్ వరల్డ్ అంటే ఈ జగత్తు ద్వారా, అది ఇంకా చెప్పాలంటే పాతాళాలలో కూడా అది కంటిన్యూస్ గా వెళ్తూ ప్రవహిస్తూనే ఉంటుంది. Its water flows in all the 8 directions, both in the lower forms of life as well as in the divine forms of life on higher planes. The wise know this river, this Maya, to be equal to the Lord of the world in power. దీని యొక్క ప్రవాహం, నీటి ప్రవాహం 8 రకాలుగా 8 దిశల్లో కిందకి, అంటే బోత్ లోయర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, అంటే లోయర్ ఫార్మ్స్ అయిన అంటే అదే జీవుల పైన, యాజ్ వెల్ యాజ్ డివైన్ ఫార్మ్స్ అంటే దేవతలు మొదలైన వాటి మీద ప్రవహిస్తుంది. హయ్యర్ ప్లేన్స్ లో కూడా జ్ఞానులకి మాత్రం ఇది మాయ అన్న ఈ నదిని మాయ అని తెలుసుకోగలుగుతారు. దాన్ని లార్డ్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ పవర్ అంటే మొత్తం ఈ ప్రపంచం యొక్క ప్రభువుగా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. Its water has occupied the forms of innumerable living beings in many forms like minerals, stones, etc. It oozes, and in many living beings it is spent for worldly pursuits. దీనిలో ఉన్న నీరు అనేకమైనటువంటి రూపాల మీద అంటే ఆవరించి ఉంటుంది. ఎన్నో రూపాలని, అంటే ఈ ఖనిజాలు, రాళ్ళు, వాటిలోంచి అది ఊరుతూ అవి ఎన్నో జీవరాశుల పైన వెళ్తూ ఇట్ ఈస్ స్పెంట్ ఫర్ వరల్డ్లీ, ప్రాపంచికమైనటువంటి వెతుకులాటలకి అది ఖర్చు అవుతూ ఉంటుంది. With one form it is bitter, with the other it is sweet, with some other it is pungent, astringent or salty, etc. ఒక విధంగా అది చేదుగా ఉంటే, ఒక దగ్గర ఇది తీయగా ఉంటుంది, ఇంకో దగ్గర అది పుల్లగా, పన్నెండు నుండి పులిసిపోయినట్టుగా, ఎస్ట్రింజెంట్ అంటే తెలియదు నాకు, లేకపోతే సాల్టీగా అంటే ఉప్పగానే ఉంటుంది. ఒక నిమిషం మేడం చూస్తాను. ఒగరుగా ఉండడం మేడం, ఒగరుగా, వగర్ ఓ దగ్గర వగరుగా ఉంటుంది. It becomes united with whatever body it is mixed with, and in the deep places it becomes stagnant. ఇది ఏ రకమైన శరీరంతో అంటే రూపంతో ఉంటే దాంతో కలిసిపోతుంది, దాంతో సంపూర్ణంగా కలిసిపోతుంది. అది లోతైన స్థలాల్లో అక్కడ స్టాగ్నెంట్ గా ఒకే దగ్గర ఉండిపోతుంది. It mixes with poison and becomes poisonous. It mixes with nectar and becomes nectar. It becomes fragrant with fragrant things.
and odorous with things having bad smell. ఈ విషయంతో కలిసి ఆ, ఆ, విషయం అయిపోతుంది. అలాగే అది మధురమైన తేనెతో కలిసి తేనె అయిపోతుంది. అదే విధంగా మంచి సువాసన ఉన్నటువంటి వాటితో కలిసి సువాసన భరితంగా అయిపోతుంది. చెడు వాసన ఉన్న వాటితో చెడు వాసనగా అయిపోతుంది. It mixes with the good and bad quality and becomes part of that quality. The great glory of this water cannot be known except by itself. ఇది మంచి చెడు లక్షణాలు ఉన్నటువంటి అండ్ బికమ్స్ దాంతో ఒక పార్ట్ అయిపోతుంది అనమాట ఆ లక్షణంతో. అదేవిధంగా ఎంతో వైభవపేతమైనటువంటి ఈ నీరు దానికదే తెలియబడుతూ ఉంటుంది. దానికదే తప్ప ఇంకోలా తెలియబడుతుంది. As these waters are vast in expanse, one does not know whether it is in the form of a river or a lake. Many people have made it their home. People are caught in the Maya. ఈ నీళ్ళు చాలా విశాలంగా ఉండబట్టి ఎవరికి కూడా అది ఒక రివర్ అంటే నదిలాగా ఉందా చెరువులాగా ఉందా తెలియదు. కానీ ఎంతో మంది వాళ్ళ ఇల్లు వాటిలో పుచ్చుకుంటున్నారంటే వాళ్ళు మాయతోటి పట్టుకోబడుతున్నారు. The wonderful thing about this water, this river, is that when those who have gone beyond its beginning look back to see that what they have crossed over, the whole water is dried up, there is nothing. ఈ అద్భుతమైనటువంటి ఈ నీటి విషయం ఏంటంటే ఈ నది ఎప్పుడైతే దాన్ని కాస్ట్ చేసేస్తారో దాని నుంచి ఆవలికి వెళ్ళిపోతారో దాని యొక్క ఆది అంటే ఆవిర్భావం అనేది మళ్ళీ దాని బిగినింగ్ వెనక్కి చూస్తే వాళ్ళు ఏది క్రాస్ చేశారు అన్నది ఆ మొత్తం నీరంతా కూడా ఎండిపోయి కనిపిస్తుంది. అంటే దాన్ని దాటి వెళ్ళిపోతుంది, అక్కడ ఏమీ ఉండదు. These masters of yoga are without any ripple of desire. You should consider how they have remained untouched by any thought. The servant of Rama, Swami says, how many times should I tell you the same thing? ఈ మహాత్ములు ఎవరైతే యోగంతో మాస్టర్స్ ఆఫ్ యోగా మాస్టర్స్ ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా ఉంటారు. హౌ దే హ్యావ్ రిమైన్డ్ అన్టచ్డ్ అంటే దాంతో ఇవన్నీ కూడా ఏ రకమైన ఆలోచనతోటి వాళ్ళు పట్టుపడరు, అంటే ఆలోచనతో ఉండరు. ఈ సర్వెంట్ ఆఫ్ రాముడి యొక్క దాసుడు ఉన్నది ఈ రామదాసుడు ఎన్నిసార్లు అని చెప్పగలను నేను ఈ విషయాన్ని, ఒకే విషయాన్ని ఎన్నిసార్లు అని చెప్పను. Thus, in the 11th Dashaka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this 7th chapter by name, the ever-moving river, is completed here. ఈ విధంగా గురు శిష్య సంవాదంలో దాసబోధలో 11వ దశకంలో ఈ 7వ అధ్యాయం నిరంతరం ప్రవహించే నది అనేది ఇక్కడితో అయిపోయింది. మేడం తర్వాతది అంతరాత్మ స్వభావం. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ నైట్.